మాత్రం గీతంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం తొలి 2 చరణాలనే పాడాలని నిర్ణయించడంతో రాజకీయ దుమారం రేగింది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న తీర్మానాన్ని కొనసాగిస్తున్నామని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. వందే మాత్రాన్ని పూర్తిగా స్థాయిలో ఆలపించేందుకు కాంగ్రెస్ ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ వైఖరి దేశభక్తి, దేశం పట్ల విధేయతపై అనుమానాలు కలిగించేలా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ను కొత్త ముస్లిం లీగ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు వందే మాత్రంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే వందే మాత్రం పూర్తి గానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నేతలు ఉన్న సమయంలోనే 1937లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. हमारा स्टैंड वेरी क्लियर है। 1937 का रेसोल्यूशन महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, रविंद्रनाथ ठाकुर जी, सुभाष चंद्र बोस जी, दिस टाइप ऑफ सरदार पटेल जी, दिस टाइप ऑफ टॉप मोस्ट लीडरशिप ऑफ दैट पॉइंट ऑफ टाइम डिसाइडेड दैट whatever the decision they took, we will abide that decisions. We are very, very clear on that. That our Congress party workers will do that only. This is our decision. First 2 stands था. 28 अक्टूबर ఇక వందే మాత్రం విషయంలో గతంలోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య వివాదం చెలరేగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందే మాత్రం ఆలపించిన సమయంలో సోనియా గాంధీ కొన్ని సంఖ్యలు చేయటం వివాదానికి దారితీస్తుంది. ఆమె పూర్తి గానాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ఆరోపించగా కాంగ్రెస్ ఆరోపణను ఖండించింది. తర్వాత గోవాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందే మాత్రం తొలి భాగాన్ని ఆలపించడంపై బీజేపీ విమర్శలు చేస్తుంది. అయితే తాను గాంధీ, నెహ్రూ, పటేల్, అటల్ బిహారీ వాజ్పేయి గతంలో ఆలపించిన రూపాన్నే పాడానని ఖర్గే సమర్థించుకున్నారు. ఇక ఫిబ్రవరిలో ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పూర్తి వందే మాత్రం ఆలపనపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా పేర్కొంది బీజేపీ. జాతీయ గీతాన్ని అడ్డుకోవటం లేదా గానం చేయకుండా నిరోధించడాన్ని నేరంగా పరిగణించేలా పార్లమెంట్లో బిల్లును ఆమోదించినట్లుగా తెలిపింది. దీంతో వందే మాత్రం గీతంపై మరోసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ పోరు ముదిరింది. జాతీయ గీతం విషయంలో చరిత్రను కాంగ్రెస్ తనకు అనుకూలంగా చూపుతోందని బీజేపీ, వందే మాత్రం అంశాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ పరస్పరం ఆరోపణ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ నేతలు అవమానించారని దుయ్యబట్టారు. కేవలం 2 చరణాలు పాడారని తెలిపారు. వారిది ముస్లిం లీగ్ మైండ్ సెట్ అని ఆరోపించారు. కాంగ్రెస్ దేశాన్ని, వందే మాత్రాన్ని విభజించేందని రాహుల్, సోనియా మళ్లీ దేశ విభజన మనస్తత్వాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యతిరేకమైనదని పేర్కొన్నారు. అమరవీరులను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు. कांग्रेस पार्टी की कार्य समिति ने एक आश्चर्यजनक और देश विरोधी फैसला लिया है। उन्होंने अपनी पार्टी के 37 के रिजोल्यूशन को फॉलो करते हुए महान वंदे मातरम गीत के 2 ही छंद गाने का फैसला किया है। मैं इस समय पर पूरे देश को याद कराना चाहता हूं कि 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम अपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ और पाकिस्तान का जन्म हुआ। आज जब वो ऐतिहासिक गलती को वंदे मातरम के गीत के प्रागट्य के 150वें साल में नरेंद्र मोदी सरकार ने सुधारकर बंकिम बाबू की ये अमर कृति को पूरा गीत गाकर राष्ट्रीय एकात्मता को फिर से एक बार सुदृढ़ करने का प्रयास किया है और पार्लियामेंट के एक्ट को नकार रही है। मुझे तो बड़ा आश्चर्य है, श्री राहुल गांधी की नेतृत्व में कांग्रेस पार्टी फिर एक बार
इस देश में तुष्टीकरण की राजनीति को पुरजोश तरीके से आगे बढ़ा रही है। मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं। कांग्रेस पार्टी की कार्यसमिति ने एक आश्चर्यजनक और देश विरोधी फैसला लिया है। उन्होंने अपनी पार्टी के 37 के रिजोल्यूशन को फॉलो करते हुए महान वंदे मातरम गीत के 2 ही छंद गाने का फैसला किया है। मैं इस समय पर पूरे देश को याद कराना चाहता हूं कि 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम अपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी, और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी, और अंततोगत्वा देश का विभाजन हुआ और पाकिस्तान का जन्म हुआ। आज जब वो ऐतिहासिक गलती को वंदे मातरम के गीत के प्रागट्य के 150वें साल में नरेंद्र मोदी सरकार ने सुधारकर बंकिम बाबू की ये अमर कृति को पूरा गीत गाकर राष्ट्रीय एकात्मता को फिर से एक बार सुदृढ़ करने का प्रयास किया है, और पार्लियामेंट के एक्ट को नकार रही है। मुझे तो बड़ा आश्चर्य है, श्री राहुल गांधी की नेतृत्व में कांग्रेस पार्टी फिर एक बार इस देश में तुष्टीकरण की राजनीति को पुरजोश तरीके से आगे बढ़ा रही है। मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर